బ్యాక్ టు న్యూస్. ఆ ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదు. తీర్థప్రసాదాలు కూడా ముట్టుకోకూడదు. పురుషులు మాత్రమే పూజలు చేయాలి. సంక్రాంతికి ముందే వచ్చే ఆదివారం ఏటా పొంగళ్ల ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కడప జిల్లా పుల్లంపేట మండలంలోని తిప్పాయిపల్లిలో ఈ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పురుషుల స్వయం పొంగళ్లు ఉండి సంజీవరాయ స్వామికి సమర్పిస్తున్నారు. ఈ ఆచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలో ఉన్నాం. ఇక్కడ సంక్రాంతి వచ్చిందంటే ఒక కొత్త శోభ కనిపిస్తుంది. ఈ పండుగను చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. తిప్పాయిపల్లిలో వెలిసినటువంటి సంజీవరాయ స్వామిని పొంగళ్ళు పెట్టి నైవేద్యంగా పెట్టి స్వామిని ఆరాధించడం చాలా ఏళ్లుగా దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఇక్కడ ఆచారంగా చెప్పవచ్చు. ఇవాళ తిప్పాయిపల్లిలో సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున ఈ పొంగళ్ళ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి చాలామంది కూడా తిరిగి ఇదే రోజు ఇక్కడ ఈ గ్రామాన్ని చేరుకుని పొంగళ్ళు స్వయంగా సమర్పించి దేవుణ్ణి సేవిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలోకి ఏదైతే సంజీవరాయ స్వామి ఆలయం ఉందో ఎవరు కూడా మహిళలు ఇందులో ప్రవేశించడానికి లేదు. ఇక్కడ కట్టుబాటు ఉంది. ఆ కట్టుబాటు ప్రకారం కేవలం మగవారే ఈ పొంగళ్ళు చేయడానికి అవసరమైన సామాగ్రిని ఇంటి నుంచి తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొయ్యిల మీద పొంగులు పెట్టి స్వామికి నైవేద్యాన్ని సమర్పించడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట స్వామివారు ఇక్కడ ఒక దేవుణ్ణి ప్రతిష్టాపించి ఆయన కొన్ని నియమ నిబంధనలు పెట్టి అతను అంతర్ధానం అవడం జరిగింది. మీ గ్రామానికి ఎలాంటి జాడ్యము కానీ కలరాలు కానీ వస్తే మీరు 101 బిందెలు స్నానం చేసి 101 టెంకాయలు కొట్టి మీరు ఊర్లో భయం చేస్తే ఎలాంటిది ఉండదని చెప్పడం జరిగింది. అలనాడు కలరా వస్తే గ్రామాలే పోతా ఉండే రోజుల్లో ఈ ఊరోళ్ళు బయటికి పోకుండా ఈ యొక్క ఆయన ఆనవాయితీని పెట్టుకొని చేయడం వల్ల ఈ ఊర్లో బ్రహ్మాండంగా ఉండటం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్న గ్రామం అయినా కూడా ఇక్కడ దేవుని మొక్కని చదువుకున్నటువంటి వాళ్ళు IPS, IFS, IAS పెద్ద పెద్ద కేటగిరీల్లో ఉద్యోగస్తులుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ దేవుని యొక్క ఆశీస్సులతో ఇలాంటి ఉద్యోగాలు ఆయన ఇక్కడ ప్రతిష్టాపించినప్పుడు ఇక్కడ కొన్ని పెద్ద బండరాలను పెట్టి ఈ లోపలికి ఆడవాళ్ళు రాకూడదు, అంటే అంటూ ముట్టైన వాళ్ళు రాకూడదు అని చెప్పడం వల్ల లేడీస్ రారు. తర్వాత మన ఇంట్లో ఏదైనా సూదకం ఉంటే మనం కూడా లోపలికి వచ్చేదానికి వీల్లేదు. దీనికి వాస్తు చెప్పమని తీసుకొస్తే మేము వాస్తు ఈ దేవాలయానికి చెప్పలేము, ఆయన పెట్టిపోయినటువంటి ఆ యొక్క సరిహద్దుల్నే పారిగాడిగా కట్టడం జరిగింది. అది మా ఆయాంలోనే జరిగింది. నాకు 72 వయసులో ఈ ప్రతి సంవత్సరము ఈ ఆనవాయితీ ప్రకారమే చేస్తాము. మగవాళ్ళు మాత్రమే ఈ ప్రసాదాలు వండటము తినడము, కానీ స్త్రీలు కూడా వస్తారు కానీ బయట నుంచే దర్శించుకోవటము, వాళ్ళు దండం పెట్టుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. వాళ్ళు మొక్కులు తీర్చుకున్నా కూడా మగవాళ్ళ ద్వారానే ఇవ్వాలి కానీ ఆడవాళ్ళు తగిలేదానికి కూడా లే. కానీ వాళ్ళ ప్రసాదాలు కూడా తినరు కాబట్టి మేము అయిన తర్వాత బయట దేవుడికి సంబంధం లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి బంధువులు కానీ చుట్టాలు కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళకు ఆకలితో పోకూడదని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా స్వయంవారి డబ్బు పెడతా ఉన్నా కూడా కొంతమంది ఇచ్చేదాంతో దానికి సరిపోతూ ఆయనకు మొక్కుకున్నటువంటి మొక్కులతో వచ్చేటువంటి డబ్బుతో మేము ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. తర్వాత దేవునికి గుడి కట్టాలంటే ఒకరే కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు ఏంటంటే ఈ దేవుడు ఎండకు తడసాలా వానకు తడసాలా ఎండకి ఎండాలా అనేటువంటి ఒక నానుడు పెట్టినాడు కాబట్టి మేము గుడి కట్టలేకుండా ఉన్నాము. కానీ ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం నాడు మాత్రమే ఇక్కడ పొంగళ్ళు జరుగుతాయి. కానీ ప్రతినిత్యం పూజలు జరుగుతాయి, కానీ పొంగళ్ళు మాత్రము ఆ ఒక్కరోజు మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుకు ప్లాన్ చేసుకొని కోయటి తెలియని అమెరికా ఇక్కడి నుంచి పోయి ఉద్యోగాలు చేస్తారు కూడా ఈ రోజుకి వస్తారు. మాకు సంక్రాంతి కన్నా ఈ స్వామివారే ముఖ్యం కాబట్టి ఈ స్వామిని దర్శించుకొని వస్తారు. ఇతర గ్రామాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు. వాళ్ళ మొక్కుని పోతే వాళ్ళ మొక్కులు తీరుతాయి కాబట్టి ఈ స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. మేము ఏ పని చేయాలన్నా, భూములు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా ఆయనకు మొక్కుని మేము ఆయన దగ్గర పూజ చేసుకుని పోయి కొంటాము. అన్ని విధాలా బాగుండదు కాబట్టి ఆ స్వామివారి నమ్మకాన్ని మేము నిర్వహించుకుంటాము. పెద్దోళ్ళ కాలం నుంచి మన పూర్వీకులు వాళ్ళ తర్వాత మళ్ళీ తర్వాత జనంలో మళ్ళీ మేము అందరము పొంగుపాలు పెట్టుకోవాలా. సంజీవరాయ స్వామికి జనవరి 2వ ఆదివారము 11వ తేదీ కానీ వస్తుంది. ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంవత్సరము జనవరి 2వ ఆదివారం వస్తుంది. మేము అందరము జరుపుకుంటాము పొంగుపాలు స్వామికి. అంతకుముందు పెద్దోళ్ళ కాలంలో కరువు కాలాలు ఉన్నాయన్నమాట. దేవునికి అందరికీ సేవ చేసుకుంటున్నాము. ఫస్ట్ జనవరి నుంచి 2వ ఆదివారం వస్తుందండి. ఇది అందరూ పొంగుపాలు పెట్టుకుంటాము. మగవాళ్ళు లోపలికి వస్తారు, ఆడవాళ్ళు కొంచెం బయటకు వచ్చి దండం పెట్టుకుంటారు. మాకు ఈ ప్రత్యేకత ప్రతి ఒక్క సంవత్సరం బాగా జరుగుతుంది. మార్నింగ్ వస్తాము, అందరూ మగవాళ్ళు వచ్చే లోపలికి వచ్చేసి కట్టిపుల్లలు
వాళ్ళకు సంబంధించిన బియ్యము, బెల్లము, ఇతర వస్తువులు, నెయ్యి, పాలు వాళ్ళు వసతి పట్టేసి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పొంగుపాలు పెట్టుకుంటారు. మగవాళ్ళే పెట్టుకోవాలా, ఇది పెద్దల పూర్వకాలం నుంచి ఆచారం ఉంది. అందరూ మగవాళ్ళే పెట్టుకోవాలండి. సంక్రాంతి కన్నా పొంగల్ ఎందుకు బాగా చేస్తారు ఇక్కడ? సంక్రాంతికి మనకు అందరం జరుపుకునే మన రాష్ట్రీయ పండుగ సంక్రాంతి పండుగ. కాకపోతే ఇక్కడ ఈ తిప్పాయిపల్లి చుట్టుపక్కల గ్రామాలు లేకుంటే సంక్రాంతి కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రాధాన్యతను ఈ పొంగల్కి ఇస్తారు. అది ఎందుకంటే గన సంక్రాంతికి ముందు వచ్చే ముందు ఆదివారాన్ని ఇక్కడ గొప్ప పండుగ ప్రతి ఒక్కరు ఈ భావిస్తారు అనమాట. ఈ పొంగళ్ళకు ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతంలో అంతా కరువు కాటకాలతో విజృంభిస్తా ఉండేది. పశు పోషణ లేక కరువు కాటకాలతో విజృంభిస్తున్న సమయంలో దాదాపు 1516 సంవత్సరం అప్పట్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ కాలంలో సంచరిస్తూ ఈ ఏరియాలో ఆయనకు ఇక్కడుండే దగ్గరుండే వాళ్ళు భోజనం పెట్టడము, ఆయన బాగా చూసుకుంటా ఉన్నాడు. ఈ నన్ను ఇంత బాగా చూసుకుంటారు కదా ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనే సదుద్దేశంతో ఆయన ఒక బీజాక్షరాలతో లిఖించబడిన అప్పట్లో రాయినే ఈ రోజు సంజయరావు స్వామిగా మేము చెప్పుకుంటున్నాం. ఆ రాయిని మీరు పూజించండి. ఈ యొక్క కరువు కాటకాలు గాని పశుపోషణ గాని చాలా బాగుంటదని ఆయన చెప్పడం వల్ల అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలంతా ఆ రాయికి మనం పూజలు చేస్తాం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పూజలు ప్రారంభించినారో అప్పటి నుండి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా పశుపోషణకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఇటువంటి ఇక్కడ ఏ కాటంకాలు లేకుండా ఈ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం స్టార్ట్ అయింది అనమాట. ఈ ప్రాంగణం అంతా ఒట్టి ఈ రాళ్లతో అంటే గుర్తుగా రాళ్ళు మాత్రమే నాటినారు. రాను ఈ ఎల్లయ్య నాయుడు అనే ఒక అతను ఉంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా ఉండి ఆయన ఈ ఊరికి సర్పంచ్ గా వచ్చి ఈ ప్రాంగణాన్ని కొద్దిగా ఆయనే కొంచెం చందా కొంచెం ఆయన సిద్ధంగా రాబట్టుకుని చేసేది చుట్టూ కాంపౌండ్ కట్టించేసాడు. తర్వాత సంవత్సరము ఆయన ఒక బోర్డు పెట్టి ఎవరైనా దాతల చందాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పేదంటే అది 100 నుంచి 1000 నుంచి ఈ పొద్దు లక్షల వరకు వచ్చినాయి. అదే ఆయన తర్వాత ఆయన కుమారుడు రాధాకృష్ణ ఆయన దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ప్రతి సంవత్సరం ఈ మాదిరి రంగులు కొట్టేయడము, అలంకరణ చేయడము, సంక్రాంతికి ముందు రోజు రాత్రి చాలా గ్రాండ్ గా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కనిపించారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వస్తుంటారు కదా, భక్తులు వస్తారు, వాళ్ళకు రిప్రజెంటేటివ్ కోసంగా ఎందుకు ఈ దేవుని పట్ల ఎంత నమ్మకం ఇక్కడ ప్రజలకు? ఈ మొదటి నుంచి కూడా ఈ స్వామివారు వాళ్ళ కార్యక్రమం ఏం తెలుసుకుంటే అది జరుగుతుందని చెప్పేది. ఈ మొట్టమొదటి పురాతన కాలం నుంచి వట్టి స్వామి మాత్రమే ఏమీ లేదు ఇక్కడ. ఈ చెట్టును ఆశ్రయించుకొని చెట్టుకు తోడుగా స్వామికి తోడుగా నీడగా మారేడు చెట్టు ఎప్పటి నుంచి ఉందో తెలియదు. ఆ చెట్టు మాత్రం స్వామికి తోడు నీడగా ఉంటుంది. ఎవరే కానీ ఇంప్రూవ్ చేయకుండా ఇప్పుడు చెప్పిన ఆ ఎల్లయ్య ద్వారా తయారైంది. ప్రతి సంవత్సరము ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ఈ పండుగ అనేది. ప్రతి సంక్రాంతికి ముందు సంజీవరాయ స్వామికి అనేది మగవారు మాత్రమే పొంగలు వండి ఎంతో నిష్టగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకి నైవేద్యం వండి వాళ్ళు మాత్రమే స్వీకరిస్తారు. మేము ఆ ప్రసాదాన్ని మేము స్వీకరించము. వాళ్ళకు మాత్రమే ఆ అర్హత ఎందుకో తెలియదు కానీ పూర్వీకుల నుంచి అదే వచ్చింది. మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ పద్ధతి అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా అది కొనసాగుతూనే వచ్చింది, ఇంకా మీదటి కూడా కొనసాగుతుంది. ఆయన ఏమైనా అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన పూజ కోరుకుంటే కూడా నెరవేరుస్తారు. ప్రతి పండగకి మేము వచ్చి ఎక్కడున్నా సరే వచ్చి ఆయన్ని దండం పెట్టుకొని మా డాడీ వాళ్ళందరూ వచ్చి ఆయన పూజలు చేసి పొంగల్ వండి మళ్ళా ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్తా ఉంటాం. మగవాళ్ళు చేయడం చాలా సంతోషకరమే. ఎందుకంటే రోజు ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉండి వాళ్ళకి ఎలాంటి వంటలు రావు. కానీ ఇక్కడ మాత్రం ఆ దేవుడే వాళ్ళ చేత ఇట్లా చేపించుకుంటున్నాడు. చాలా ఎనర్జెటిక్ గా వాళ్ళకి ఏమి రాకపోయినా అన్ని తెచ్చుకొని వాళ్ళు మాత్రమే లోపలుండి అన్ని చేస్తున్నారంటే అది సంతోషకరమే. సంజీరాయుడు స్వామి అంటే చాలా ముఖ్యమైనవాడు. ఆయనకు పెద్ద నియమకము. ఇంట్లో వాడ అన్ని మాకు పండగ కంటే ఇదే ముఖ్యమైంది. ఈ స్వామికి మగవాళ్ళు మాత్రమే అర్హతలు, తినేదానికి కానీ వండుకునేదానికి కానీ అన్ని. కానీ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మగవాళ్ళు చేసుకొని వాళ్ళు తింటా అంటే. మగవాళ్ళు వండుకుంటున్నారంటే మనం ఇంట్లో మేము వండి పెడితే తింటారు కదా.
ఇక్కడ వాళ్ళు మాత్రమే వండుకొని వాళ్ళే తింటారు కాబట్టి అది మాకు సంతోషం. ఇవాళ కూడా దూర ప్రాంతాల నుంచి స్థానికులే కాదు దూర ప్రాంతాల నుంచి ఇతరులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి పొంగళ్ళు పెట్టి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. ఇది తిప్పాయిపల్లిలో జరుగుతున్నటువంటి సంక్రాంతి పండుగ ముందు పండుగ శోభ. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, తిప్పాయిపల్లి.